పోలిశెట్టి ఆస్ట్రో అకాడమీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎంపి శెట్టిని. మీకు ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిని, ఆ శక్తికి సంబంధించినటువంటి రత్నాన్ని గురించి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. అయితే మొట్టమొదట ఆ పేరును చెప్తాను. ఆ పేరు గరుడమణి. ఈ గరుడమణి అనేటువంటిది ఒరిజినల్గా పూర్వకాలంలో గర్భమణి అనేవాళ్ళు. అంటే భూమి యొక్క గర్భంలో నుంచి తీసినటువంటిది అని దాని అర్థం. అయితే కాలాంతరంలో మహర్షులు ఏం చేశారంటే దీనికి దోషాలను కనిపెట్టగలిగినటువంటి శక్తి ఉందని తెలుసుకున్న తర్వాత, ఎలాగైతే గరుడు ఆకాశంలో ఎన్ని కిలోమీటర్ల పైన ఉన్నప్పటికి కూడా భూమి మీద ఉన్నటువంటి చిన్న వానపామును కూడా పట్టగలుగుతుందో, చూడగలుగుతుందో, అలాగా ఈ యొక్క మణి ధరించిన వారికి ఆ యొక్క శక్తి వల్ల, ఆ మహత్యం వల్ల మనిషిలో ఉన్నటువంటి ఒక ఎంతటి చిన్న దోషాన్నైనా కూడా పట్టి అవతల పారేస్తుందనేటువంటి విషయము తెలుసుకుని గరుడమణి అని పెట్టారు. గర్భమణి గరుడమణిగా మారింది. అయితే మీకు ఒక విషయం తెలుసా? ఏంటంటే మనం ఎన్నో గ్రహాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి అంటే గురువు, శుక్రుడు, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహువు, కేతువు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే రాహుకేతువులు ఖగోళ శాస్త్రంలో లేవనుకోండి, అందుకనే వాటిని ఛాయాగ్రహాలు అన్నారు మహర్షులు. అయితే కుజవత్ కేతు, శనివత్ రాహు వాటిని ఒక పద్ధతి ప్రకారంగా మీకు చెప్పటం జరిగింది. ఒరిజినల్గా తీసుకుంటే 7 గ్రహాలు, ఈ ఛాయాగ్రహాలని కలిపితే 9 అయినాయి. ఈ గ్రహాలలో భూమి చేరలేదు. భూమి తన యొక్క శక్తిని ఏ గ్రహానికి పంచలేదు. కానీ అన్ని గ్రహాల యొక్క శక్తిని ఈ భూమి సంగ్రహిస్తోంది. ఈ భూమి తన శక్తిని పెంచుకుంటుంది అంటే అన్ని గ్రహాల యొక్క శక్తిని పుంజుకొని పెంచుకుంటుంది. తను సొంతంగా తన యొక్క గ్రహాన్ని, తన యొక్క భూమిని ఎలా అభివృద్ధి చేసుకుంటోంది అని అంటే అడవులు సృష్టించుకుంది, జంతుజాలాన్ని సృష్టించింది, మనుష్యుల్ని ఏర్పాటు చేసుకుంది, సరస్సులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, ఎన్నండి పక్షులు, ఎంత సృష్టిని సృష్టించుకుంది ఈ భూమి. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏ గ్రహంతోనూ కలవకుండా అన్ని గ్రహాల యొక్క శక్తిని పుంజుకుని, తన శక్తిని పెంచుకుని, తన ఆకారాన్ని అద్భుతంగా తయారు చేసుకుని, ఇంత ఇంటెలిజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ భూమిని పంచుకు పుట్టిన మనము ఇంత మేధస్సును కలిగి ఉన్నాము అని అంటే అది భూమి యొక్క, అంటే భూమి అందుకనే మాత అయింది. ఆ మాత యొక్క దయ, ఆ మాత యొక్క దీవెన కారణమైంది. అయితే మనుషులు ఈ భూమికి ఇంత ఇంటెలిజెన్స్, ఇంత తెలివితేటలు ఎలాగొచ్చినాయని చాలా కాలంగా పరిశోధిస్తూ వస్తున్నారు. అలా పరిశోధనలు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి పరిశోధించగా ఆనాటి మహర్షులు చెప్పినటువంటి గరుడమణి ఈనాడు బయటపడింది. భూమి అంచుల్లో, అంటే సుమారు 2.5-3 కిలోమీటర్ల లోతులో, అంతే పాతాళంలో ఈ యొక్క జెమ్స్ అంటే ఈ రత్నాలు దొరకటం జరిగింది. భూమిలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి రత్నాలు ఎన్ని? 3700. 3700లో ఈ రత్నము అద్భుతమైన శక్తి కలిగి ఉందన్నటువంటి విషయం ఈ రోజున జెమాలజిస్టు తెలుసుకోగలిగారు. ఆ రోజున మహర్షులు తెలుసుకోగలిగితే సైంటిఫిక్గా
జియాలజీ ప్రకారంగా జమాలజిస్ట్ ఎలా తెలుసుకున్నారనంటే ఇది భూమికి సంబంధించినటువంటి శక్తులు మహత్తరంగా కలిగి ఉన్నాయి అని తెలుసుకున్నారు. అయితే బేసిక్గా దీంట్లో ఎలాంటి రసాయనం ఉంది అని అంటే సోడియం డయాక్సైడ్. కానీ అందులో ఉన్నటువంటి ఆ గురుతత్వ ఆకర్షణ శక్తి అంటే గురుత్వాకర్షణ శక్తి ఎంతగా ఉందనంటే మిలియన్స్ 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 శక్తి కలిగి ఉంది అనేటువంటి విషయము సైంటిఫిక్గా అర్థమైంది. ఇకపోతే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మణులు ఉన్నాయి. వాటి పేర్లు గరుడమణి, సమంతకమణి, పారసమణి, నాగమణి, ఇలాగా 5-6 మణులు ఉన్నాయి. ఈ మణులు ఏమనంటారు, వీటిని ఏమంటారు అనంటే ఇవి స్వర్గమణులు అంటారు, హెవెన్లీ జెమ్స్ అంటారు. అంటే ఇవి స్వర్గానికి సంబంధించినటువంటివి అని అర్థం అన్నమాట. అవి దొరకవు. సమంతకమణి ఈరోజు మనకు దొరుకుతుందా? ఈ సమంతకమణి గురించి మనం ఎప్పుడు తెలుసుకున్నాము? శ్రీకృష్ణుడి కాలంలో ఆ యొక్క సమంతకమణి గురించి ఆయన చరిత్రలో మనకు తెలిసింది, కానీ మనకు తెలియదు, మనం చూడలేదు. పారసమణి ఎక్కడో దొరుకుతుంది అని తెలుసుకున్నాం, కానీ పారసమణిని మనం చూడలేదు. అదే నాగమణి అన్నాం. నిజమైనటువంటి నాగమణి ఈ రోజుకి కూడా ప్రజలకి ఎవరికీ కనపడలేదు. మన అదృష్టం కొద్దీ గరుడమణి మాత్రం మనకు చివరికి తెలిసింది. అయితే ఈ గరుడమణి ఎలాగా అంటే అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత, దీన్ని అనేక రకాలుగా ఉపయోగించిన తర్వాత మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే మనిషిలో ఒక ఇమ్యూనిటీ పవర్, ఒక స్ట్రెంగ్త్, తర్వాత అతని యొక్క మెంటల్ ఎబిలిటీ, అతని యొక్క నమ్మకం, అతని యొక్క ఆత్మవిశ్వాసం అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో దాన్ని ధరించి చూశాడు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆరోగ్యం ఎప్పుడైతే కుదుట పడుతుందో అది ధరించడం ప్రారంభించాడు. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నాడు. ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి తప్పించుకుంటున్నాడు. ఎన్నో విజయాలను పొందుతున్నాడు. కష్టాల నుంచి దూరమైపోతున్నాడు. సుఖాలు పెరిగిపోతున్నాయి. ఈ రకంగా అద్భుతమైన ఫలితాలు ఎప్పుడైతే గరుడమణి ఇవ్వడం ప్రారంభించిందో, ఒక్కొక్క మనిషి ధరించి ఒక్కొక్కలాగా ఎప్పుడైతే అనుభవాన్ని పొందాడో అప్పుడు తెలుసుకున్నాడు ఈ గరుడమణి ఒక అద్భుతమైనటువంటి సాధనము అని. అయితే ఇది అంత తేలికగా దొరుకుతుందా అంటే దొరకదు. ఇది చాలా కష్టంగా దొరుకుతుంది అనే విషయం తెలుసుకోవాలి. ముఖ్యంగా దీనికి కావలసినటువంటి పర్మిషన్స్ ఏ గవర్నమెంట్ అంత తేలిగ్గా ఇవ్వదని కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఎన్నో కఠినమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్లో దొరుకుతుంది. దీన్ని మనం పొందాలంటే అంతా ఇంత కాదు, చాలా కష్టం. దీన్ని పొంది మనం ధరించాలంటే మనము అదృష్టవంతులమై ఉండాలి తప్ప మరో కారణం కాదు. ఆ అదృష్టవస్థాన ఈ గరుడమణిని గురించి తెలుసుకుని దీన్ని ధరించాలి. అయితే కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు భయంకరమైనటువంటి దోషాలు. మనిషి జీవితంలో మనం ఎప్పుడైతే రాశి చక్రాన్ని చూస్తామో అందులో అగ్నిమారుత దోషం, భయంకరమైనటువంటి కుజదోషం, కాలసర్ప దోషం, ఆ తర్వాత ఇతరత్ర మృత్యుదోషం, ఆ తర్వాత ఎన్నో దోషాలు, ఒకటి కాదు రెండుగా చాలా దోషాలు, భయంకరమైనటువంటి దోషాలు ఏవైతే మనిషికి జీవితంలో ఉంటాయో అటువంటి దోష నిర్మూలనకి ఈ గరుడమణి అద్భుతమైనటువంటి సాధన, పరిహారం అనేటువంటి విషయం మనకి బోధపడింది, రుజువైంది కూడా. అయితే ఈ గరుడమణి నా దగ్గర దొరుకుతుందనో, నేను మీకు ఖచ్చితంగా ఇస్తాననో, దీన్ని నేను నమ్ముకోవాలని చూస్తున్నాననో, ఇది నా వ్యాపారమనో దయచేసి అనుకోకండి. నాకు అలాంటి వ్యాపార దృక్పథం, అలాంటి వ్యాపార చింతన ఈనాడు కాదు ఏనాడు కాదు ఉండదుగాక ఉండదు.
మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడమే నా యొక్క కర్తవ్యం అని నేను తెలుసుకున్నాను కనుక ఈ యొక్క విషయం కూడా మీకు నేను చెప్పడం జరిగింది. మీకు దీని గురించి ఇంకా వివరాలు కావాలంటే తప్పకుండా నన్ను అడగవచ్చు, నేను మీకు చెప్పవచ్చు. తెలుసుకోండి, ఇంకా విషయాలు తెలుసుకోండి, ఇంకా చెప్తాను. ఈ సోషల్ మీడియాలో నేను ఎంతవరకు చెప్పగలనో, నా హద్దు ఎంతవరకు ఉందో అంతవరకే కదా నేను చెప్పాలి. అదే మీకు ఇంకా తెలుసుకోవాలి అని అంటే, ఆ శాస్త్రజ్ఞానం కావాలి అని అంటే మీరు తప్పకుండా నన్ను కలవాల్సిందే, నా నుండి నేర్చుకోవాల్సిందే. తప్పకుండా నేర్చుకుంటారని నా ఆశ, ప్రపంచానికి తెలియజేస్తారని నా యొక్క కోరిక. సెలవు.